భారత రాజ్యాంగ దినోత్సవంపై 10 వాక్యాల వ్యాసం. రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అది తరువాత 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవంగా గుర్తిస్తారు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని అంగీకరించాయి మరియు గుర్తించాయి మరియు దానికి తమ విధేయతను ప్రతిజ్ఞ చేశాయి. కమిటీలో భాగమైన మొత్తం రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 389. రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దక్కింది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 22 భాగాలు, 448 ఆర్టికల్స్ మరియు 12 షెడ్యూళ్లు కలవు. భారత రాజ్యాంగంలో పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతత్వం వంటి హక్కులను నొక్కి చెప్పబడ్డాయి. అలాగే భారత ప్రభుత్వ న్యాయ వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర సంస్థగా ఉంచబడుతుంది. రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు ఇవ్వబడిన అన్ని ప్రాథమిక హక్కులు పుట్టుకతోనే వివక్ష లేకుండా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.